అబ్దుల్లాపూర్ మండలం మనం ప్రస్తుతం కుంట్లూరు వద్ద ఉన్నాము, పెద్ద చెరువు వద్ద. ఇక్కడికి ప్రస్తుతం మన హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ గారు కూడా వచ్చి ఇక్కడ పరిశీలించినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో ఇక్కడ కొంత భూ వివాదం ఉందని చెప్పి కూడా కొంతమంది వ్యక్తులు కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికుల మీద కంప్లైంట్ కూడా చేశారు. సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ఏం జరిగింది అసలు ఇక్కడ? సార్, ఇది సర్వే నెంబర్ 185 కుంట్లూరు విలేజ్. దీంట్లో చెరువు మాత్రం 67 ఎకరాలే ఉంది. దీంట్లో 1954-55లోనే ఇదే సర్వే నెంబర్లో గైరాన్ అని కూడా డిక్లేర్ చేసి ఉండి చెరువు బార్డర్ పొంటి మొత్తం కూడా ఇక్కడ సైడ్ ఒక 10 మందికి, అటు సైడ్ ఇంకా ఎక్కువ మందికి ఉంది. అది ఎంతమంది అనేది తెలియదు. బట్ ఒక 40 ఎకరాల్లో 50 ఎకరాల వరకు పట్టాలు ఇచ్చారు. ఇక్కడ కొంతమంది రాజకీయంగా వాళ్ళకి పడక మేమేదో దీన్ని రోడ్ చేసుకుంటున్నామని చెప్పి వాళ్ళ కక్ష కొద్దీ ఒక ఫాల్స్ ఎలిగేషన్స్ తోటి ఒక కంప్లైంట్ చేసిండు. ఎవరు? కళ్యాణ్ వెంకటరెడ్డి అనే వ్యక్తి. ఆయననే ఊర్లో ఒక కుంట కబ్జా పెట్టిండు. మెయిన్ రోడ్లో ఆయన హెచ్ఎండిఏకి నుంచి పర్మిషన్ తెస్తే 100 ఫీట్ రోడ్ ఉండాలడ. 100 ఫీట్ లేకుండా 33 ఫీట్ల రోడ్ కాడ రోడ్ కబ్జా పెట్టిండు. ఇవన్నీ కూడా రేపు నేను కంప్లైంట్ చేస్తాం ఆయన మీద, సార్కి చెప్తే కూడా చేయమన్నాడు. బట్ ఈ ఇష్యూ ఇక్కడ ఏదైతుందో మేము మా పక్కన నైబర్స్ తోటి రిక్వెస్ట్ చేసి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి ఇది 185లో 21 ఫీట్ మాత్రం ఉంది బండ్లబాట. మేము ప్రాపర్టీ కూడా మాది, మేము గవర్నమెంట్ దగ్గరనే ఓపెన్ యాక్షన్లో కొనుక్కున్నది. మీరు గవర్నమెంట్ దగ్గర నుంచి ప్రాపర్టీ కొన్నప్పటి నుంచి ఈ దారి ఉందా మీకు? దారి ఉన్నది. ఇది అర్జన్వాడ, ఇక్కడ అంబేద్కర్ నగర్ అని ఉంది. అర్జన్వాడకు ఇక్కడ పాపాయగూడ అని ఒక ఊరు ఉంది. ఇప్పుడు బేచిరాగ్ విలేజ్ అయింది, అప్పుడు ఉండే. ఆ ఊరికి రెండింటికి లింక్ ఇది. ఈ రోడ్ ఇది 21 ఫీట్ రోడ్డు గతంలోనే వచ్చింది. మేము 90 నుంచి ట్రాక్టరు లేకపోతే ఈ ఒరిగోష మిషన్లు అన్నీ కూడా నడుస్తాయి. ఇప్పుడు ఏంటంటే పక్కోళ్ళతో మేము మ్యూచువల్ ఒక అండర్స్టాండింగ్ చేసుకొని ఆ రోడ్డును కొంచెం వెడల్పు చేసుకొని పట్టాల నుంచి వాళ్ళని బదలాడితే వాళ్ళు ఒక 10 ఫీట్లు సెట్ బ్యాక్ అయినరు. ఆ సెట్ బ్యాక్ అయిన రోడ్ చేస్తే అవతల వాళ్ళు కావాలని కక్ష కట్టి మా రోడ్డుకు ఆపడానికి ఇది ఒక ఫాల్స్ ఎలిగేషన్ తోటి ఒక కంప్లైంట్ చేయడం తప్పితే ఇక్కడ మాకు చెరువు అనేది కబ్జా లేదు, అటువంటిది ఏది కూడా లేవు. అవతలి వ్యక్తులు అంటే చెరువు బఫర్ జోన్ ఆక్రమించి ఒక 10-20 ఫీట్ లోపలికి వచ్చి దారి ఇస్తున్నారని చెప్తున్నారు కదా. అదంతా కూడా అబ్సల్యూట్లీ తప్పది. బఫర్ జోన్కు యువతల ఒక 150 ఫీట్ల యువతల ఈ రోడ్ ఉంది. ఇది బఫర్ జోన్లోకి వస్తే మేము ఏ దానికైనా మేము రెడీ. రేపు నా పట్టభూమి కూడా నేను గవర్నమెంట్కి రాసిస్తాను బఫర్ జోన్లో వస్తే. ఇదంతా కూడా వాళ్ళది తప్పుడు ఆలోచన, తప్పుడు ఎలిగేషన్. ఇదంతా ఏంటంటే ఆ కుంటను కబ్జా పెట్టే ప్రయత్నంలోనే మా మీద తప్పుడు ఎలిగేషన్స్ పెట్టి తప్పితే ఇంకోటి ఏమీ లేదు వాళ్ళ మీద. సో చూస్తున్నాం కదా, ఇది పరిస్థితి. సో ఇక్కడికైతే ప్రస్తుతం హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు వచ్చారు. సర్వే అనంతరం ఇక్కడ ఉన్నటువంటి ఆ దారి ఏదైతే ఉందో ఆ దారి కూడా వీళ్ళకు వేసుకోమని చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది, మనం చూడొచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఆ స్థానిక రైతులేమో మాకు ఇదివరకే దారి ఉందని కూడా చెప్తా ఉన్నారు. సో హైడ్రా ఏం తేల్చనున్నది వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూస్తున్నాం కదా ప్రస్తుతం ఇదే వీళ్ళు వేసినటువంటి రోడ్డు. సో అంటే అవతల ఉన్నటువంటి రైతులకు అండ్ యువతలో ఉన్నటువంటి రైతులకు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ తోటి వీళ్ళని ఒక 10 ఫీట్లు బయటికి జరిపి మేము అంటే వాళ్ళకు మధ్యలో ఒక అండర్స్టాండింగ్ తోటి మేము రోడ్ వేసుకున్నాము, కానీ ఎలాంటి భూమి ఆక్రమించలేదైతే ఇక్కడ ఉన్నటువంటి రైతులు వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ అజర్తో విజయ్, గుంటూరు నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.